హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు, 10 ఏళ్లుగా పీఎంఓలో నీడలా ఉంటూ ఆయనకి దేశ మీడియాని తన కనుసన్నలతో శాసించిన అదృశ్య వ్యక్తి కథ గురించి ఇప్పటికే మన ఛానల్లో ఒక విషయం చెప్పడం జరిగింది. అయితే ఒక సర్జికల్ స్ట్రైక్ ఫెయిల్యూర్ కానీ, ఆయన ఒక పవర్ఫుల్ కింగ్ మేకర్ నుంచి పతనం అంచుకు ఉన్న ఒక నిందితుడి వరకు ఎలా తీసుకొచ్చింది అనే పాయింట్స్లో ఏం జరుగుతుంది పిఎంఓలో అనే విషయాల గురించి కొంచెం క్లియర్గా చెప్పే పూర్తి వీడియో ఇది. నమస్తే, నేను మీ మోనిక. సాధారణంగా ఒక అధికారి అంటే ఫైళ్లు చూసుకుంటారు, పరిపాలించడంలో పాలనలో ఏదైనా సహాయపడతారు. కానీ ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి దేశంలో ఉన్న టీవీ ఛానల్స్లో ఎలాంటి డిస్కషన్ జరగాలి, ఏ వార్త ప్రసారం కాకూడదు, ఏ జర్నలిస్ట్ని తీసేయాలి అని శాసించగలరంటారా? ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. గత 10 సంవత్సరాలుగా బయట ప్రపంచానికి కనపడకుండా ఒక అదృశ్య శక్తి ఉంది, అతని హీరెన్ జోషి. నిన్నటి వరకు మోదీకి రైట్ హ్యాండ్ అంటారు. కుడి భుజంలో ఉన్న ఈయన రెక్కలు ఇప్పుడు ప్రధానే కత్తిరించారా? అసలు ఎవరు ఈ హీరెన్ జోషి? ఆయన మీద వస్తున్న బెట్టింగ్ యాప్ ఆరోపణలు ఏంటి? ఈరోజు క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం గేట్ కీపర్ గురించి. హీరెన్ జోషి ప్రస్థానం ఒక అద్భుతం అనే చెప్పాలి. రాజస్థాన్లో ఒక టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్నారు జోషి. 2008లో మోదీ దృష్టిలో పడ్డారు. ఒక ఫంక్షన్లో టెక్నికల్ సమస్యని క్షణాల్లో పరిష్కరించడంతో ఆయన్ని మోదీ వెంటనే తన వెంట తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోయారు. అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళ జర్నీ. డిజిటల్ ఇమేజ్ గురించి చూద్దాం. మోదీని సోషల్ మీడియాలో ప్రపంచంలో బెస్ట్ ఫాలోయింగ్ ఉన్న నేతలాగా మార్చింది ఎవరో తెలుసా? మనం మాట్లాడుకున్నాం మోదీ నెంబర్ అని. ఈ జోషియే కారణం. ఐటీ సెల్ మాస్టర్ మైండ్, బీజేపీ ట్రోల్ ఆర్మీ, లేకపోతే ఐటీ సెల్ తెర వెనుకుండా నడిపించే అసలు వ్యక్తి ఈయనే అని పరాంజయ్ గుహ ఠాకూర్ లాంటి చాలామంది జర్నలిస్టులు విశ్లేషించి మరీ చెప్తున్నారు. ఇప్పుడు విశ్వగురు ఇమేజ్ గురించి చూద్దాం. విదేశాల్లో మోదీ భారీ ఈవెంట్స్, యోగా, డిప్లొమసీ, వీటి వెనుకున్న ప్లాన్స్ కూడా ఈయన వెనట. హీరెన్ జోషికి ఒక పేరుంది, మీడియా గేట్ కీపర్ అని. అంటే ఏ జర్నలిస్ట్ ప్రధానిని కలవాలి, ఎవరు కలవకూడదు అనే విషయాలన్నీ కూడా ఈయన నిర్ణయిస్తారు అని. ఇంకా వాట్సాప్ ఆదేశాలు కూడా ఉన్నాయి. టీవీ ఛానల్ ఓనర్స్కి, ఎడిటర్స్కి జోషి డైరెక్ట్గా మెసేజ్ సెండ్ చేసి వార్తల్ని సెన్సార్ చేస్తారనే విషయాల్ని కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు చాలా బహిరంగంగా ఆరోపణలు చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. పావ్లోవ్ డాగ్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఒక ట్వీట్లో జోషి ద్వారా మోదీ మీడియాని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు అని విమర్శించిన సిచ్యువేషన్ కూడా ఒకసారి మనం గమనించి తీరాలి. ఇక ప్రతీకారం గురించి చూద్దాం. జర్నలిస్ట్ ఆతిష్ తస్తీర్ ఓఐసీ కార్డు రద్దు వెనుక కానీ, విమర్శకుల జర్నలిస్టుల మీద దాడుల వెనుక కానీ ఈ జోషి ఉన్నారు అనే ఆరోపణలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. హేతుబద్ధమైన విమర్శలు కూడా సహించని తత్వం అటాతంది. అంటే పాజిటివ్గా ఒక వ్యక్తి ఉన్న దాన్ని ఆయన నెగిటివ్గా తీసుకునే మైండ్ సెట్ అంట. అంత పవర్ఫుల్ పర్సన్ ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లో పడ్డారని తెలుస్తుంది. దానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటో తెలుసా? ఆపరేషన్ సింధూర్ విఫలమవడం. అవును, పాకిస్తాన్ మీద భారత్ జరిపిన మెరుపుదాడులు ఉన్నాయి కదా, ఆ టైంలో మీడియా హంగామా మిస్ఫైర్ అయింది. ఆల్రెడీ ఆయన హ్యాండ్లో ఉంటుంది కదా. కరాచీ, లాహోర్లకు భారత్ పట్టుకుంది అని మీడియా ఎక్కువగా ప్రచారం చేయడంతో అంతర్జాతీయంగా మోదీకి ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చింది. ఒక టైంలో పాజిటివ్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విశ్వగురు ఇమేజ్ దెబ్బతినడానికి మీడియా మేనేజ్మెంట్లో జోషి విఫలమయ్యారనే కారణం మోదీ బ్రెయిన్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మహాదేవ్ బెట్టింగ్ యాప్. ఇది 2వ అంశం. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్తో జోషికి రిలేషన్స్ ఉన్నాయి అని కాంగ్రెస్కి సంబంధించిన ప్రతినిధి పవన్ ఖేరా సెన్సేషన్ కామెంట్సే చేశారు అతని గురించి. పిఎంఓలో కూర్చొని ఏ బిజినెస్ చేస్తున్నారో దేశానికి చెప్పాలనే డిమాండ్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ మనం మీడియాలో చాలా క్లియర్గా ఉంటే అర్థమవుతుంటాయి. మరి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో నవంబర్ 13వ తేదీ జోషి తన బాధ్యతలు ఇంకొక అధికారి ప్రతీక్ దోషికి అప్పగించాల్సి వస్తుంది అని ఒక డిస్కషన్ నడుస్తోంది. అయితే ఇది హీరెన్ జోషి అనే అదృశ్య మనిషి వెనుకున్న అసలు కథ వరకు మనం తెలుసుకున్నాం. బెట్టింగ్ యాప్ ఆరోపణలు కానీ, పిఎంఓలో అంతర్గత యుద్ధమే నడుస్తుందని కానీ, ఇంకా దెబ్బతిన్న ఈ విశ్వగురు ఇమేజ్ ఏదైతే మోదీకి ఉందో ఇవన్నీ కలిసి జోషిని ఫస్ట్ బయటికి పంపించేశాయి. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఒకటి ఉంది. ఏంటో తెలుసా? జోషికి తెలిసిన ఈ 10 ఏళ్ల పిఎంఓ రహస్యాలు ఇప్పుడు మరి బయటకు వస్తాయా అనేదే కదా అసలు ప్రశ్న. ప్రభుత్వం అతన్ని అజ్ఞాతంలోకి పంపిస్తుందా, లేకపోతే రాజ్యసభలో నోరు మూయిస్తుందా అనే పాయింట్ కూడా ఉంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీరు అడిగినట్టుగానే ఈ క్లియర్ రిపోర్ట్ మీకు ఇస్తున్నాను. ఇంతే కాకుండా నిజంగా మీ రిక్వెస్ట్ మేరకు ప్రతి పాయింట్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.